ఇటు భారత పురుషుల క్రికెట్ జట్టు, అటు భారత మహిళల జట్టు ఒకే రోజు బిగ్ మ్యాచ్లకు సిద్ధమయ్యాయి. డూ ఆర్ డై మ్యాచ్ల్లో తలబడబోతున్నాయి. ఐర్లాండ్ తో 2 టీ20లు శ్రేయస్ అయ్యర్ సేన బరిలో దిగబోతోంది. టీ20 వరల్డ్ కప్ లో హర్మన్ సేన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోబోతోంది. ఇప్పటికే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా తొలి మ్యాచ్ ను ఓడిపోయింది. సిరీస్ లో 0-1తో వెనుకపడిపోయింది. సిరీస్ లెవెల్ చేయాలంటే రెండో మ్యాచ్ లో విక్టరీ కొట్టాల్సిందే. లేదంటే చరిత్రలో తొలిసారి భారత జట్టుపై ఐర్లాండ్ టీ20 సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. మరి రెండో మ్యాచ్ లో అయ్యర్ సేన గెలుస్తుందా? సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భారత మహిళల జట్టు బలమైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. ఆసీస్ పై గెలిస్తే భారత జట్టు నేరుగా సెమీస్ చేరుతుంది. లేదంటే బంగ్లాదేశ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలని కోరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్ ఏ నుంచి తిరుగులేని నెట్ రన్ రేట్ తో ఆస్ట్రేలియా సేఫ్ పొజిషన్ లోకి వెళ్లింది. మరో స్థానం కోసం భారత్, సౌత్ ఆఫ్రికా పోటీ పడుతున్నాయి. భారత్, సౌత్ ఆఫ్రికా 6 పాయింట్ల చొప్పున సాధించాయి. కానీ టీమిండియా ఖాతాలోనే మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో 4 స్థానంలో నిలిచింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఒకవేళ భారత్ చేతిలో ఆసీస్ ఓడినా కంగారూల ఖాతాలో మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడినా అవకాశం ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలి. అయితే బంగ్లాదేశ్ భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం టీమిండియాకు డేంజరే. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా, బంగ్లాదేశ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోతే అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. సౌత్ ఆఫ్రికాతో పోల్చితే ప్రస్తుతం భారత్ కి మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. భారత అభిమానులు మాత్రం ఆస్ట్రేలియాపై హర్మన్ సేన గెలవాలని కోరుకుంటున్నారు. ఆసీస్ పై గెలిస్తే భారత జట్టులో కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటున్నారు. నాకౌట్ దశలోనూ రఫాడించవచ్చని అంచనాలు పెంచుకుంటున్నారు. అదే సమయంలో ఐర్లాండ్ పైన మెన్స్ టీం రివెంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. మొత్తంగా సూపర్ సండే ఫైట్స్ పై అభిమానుల్లో ఉత్కంఠ ఉంది.